Hello, this is Dr. Venkat Swami, again orthopedic surgeon from Roma Hospital. So we're doing these videos as a part of general awareness. So మనం ఈరోజు కఫ్ టేర్ అంటే షోల్డర్ జాయింట్ గురించి మాట్లాడుకుందాము. సో షోల్డర్ జాయింట్లో ముఖ్యంగా ఇది కాలర్ బోను, ఆ తర్వాత స్కాపులా అంటే షోల్డర్ బ్లేడు, ఇది ఆర్మ్ బోన్ అంటే హ్యూమరస్, ఈ మూడు కలిపి జాయింట్గా ఫామ్ అవుతుంది. కఫ్ టేర్ అంటే మనం షోల్డర్ మూవ్మెంట్కి ఈ రకంగా మూవ్ అవ్వడానికి ఒక రెండు కండరాలు, లోపల వైపు మూవ్ అవ్వడానికి ఒక కండరం, ఇటువైపు మూవ్ అవ్వడానికి ఒక కండరం, ఆ తర్వాత వీటి అన్నిటిపైన డెల్టాయిడ్ అనే మజిల్ వీటి అన్ని రకాల మూమెంట్స్ కూడా పనిచేస్తుంది. ఈ కఫ్ టేర్ అంటే ఏంటిది? ఈ మజిల్స్ నేను పైన చెప్పిన మజిల్స్ ఏదో కారణం చేత కానీ కనుక టేర్ అయితే, ఇది అంటే హ్యూమరస్ బోన్ నుంచి ఇక్కడ ఇవి మామూలుగా రిబ్బన్ లాగా అటాచ్ అవుతాయి. అవి ఏ కారణం చేతనైనా కూడా అవి ఆ కనెక్షన్ కనుక తెగిపోతాయి. ఏ సందర్భంగా ఇవి అవ్వచ్చు? సో యంగ్ ఏజ్లో అవ్వచ్చు, మిడిల్ ఏజ్లో అవ్వచ్చు, లేటర్ ఓల్డ్ ఏజ్లో కూడా అవ్వచ్చు. యంగ్ ఏజ్లో ఏ సందర్భంగా అవుతాయంటే షోల్డర్ జాయింట్ డిస్లొకేషన్, కీలు తొలిగితే కనుక, కీలు తొలగినప్పుడు కూడా ఈ మజిల్ యొక్క భాగం అయితేనేమో పార్షియల్గా లేకపోతే కంప్లీట్గా టేర్ అవ్వచ్చు. సో జనరల్గా రిపీటెడ్గా డిస్లొకేట్ అయినప్పుడు లోపల ఇంకొక బ్యాంకార్డ్స్ టేర్ అనేది క్యాప్సూల్ నుంచి కూడా టేర్ అవుతుంది. సో పేషెంట్ యొక్క ఇన్కన్వీనియన్స్ లేదా రికరెంట్ డిస్లొకేషన్ బట్టి సో లోపల కీ లోపల ఆ బ్యాంకార్డ్ రిపేర్తో పాటు ఒక్కొక్కసారి కఫ్ రిపేర్ అని అంటే ఈ మజిల్ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇది యంగ్ ఏజ్లో. సో ఎంత తక్కువ ఏజ్లో ఇది జరిగితే మళ్ళీ రిపీటెడ్ డిస్లొకేషన్ రిస్క్ అంత ఎక్కువ. ఎస్పెషల్లీ మనం పిల్లల్లో, ఆటలాడే పిల్లల్లో ఆ రిస్క్ ఉంటుంది. సో ఇంకా రెండో భాగం ఏంటంటే మిడిల్ ఏజ్లో, ఎనీవేర్ బిట్వీన్ 40 and 55. సో ఇవి ట్రమాటిక్ టేర్ అంటే ఏదన్నా పడి ఆ ఫలానా ఈవెంట్లో టేర్ అవ్వచ్చు, లేదంటే డీజనరేటివ్ టేర్ అంటే మెల్లిమెల్లిగా ఇందాక మాట్లాడుకున్నప్పుడు వేరే వీడియోలో ఇంపింజ్మెంట్ మెల్లిమెల్లిగా ఈ అక్రోమిన్ అనే బోను ఈ కండ మీద నలిపినప్పుడు అది మెల్లిగా ఫస్ట్ సన్నబడి ఆ తర్వాత అది టేర్ అవ్వచ్చు. ఇది మిడిల్ ఏజ్లో డీజనరేటివ్ టేర్ మెల్లిమెల్లిగా అవ్వచ్చు. ఆ తర్వాత లేట్ స్టేజ్లో, ఓల్డ్ ఏజ్లో డీజనరేటివ్ టేర్ అంటే మెల్లిమెల్లిగా సన్నబడి అది తెగవచ్చు. ఒక్కొక్కసారి ఓల్డ్ ఏజ్లో అది తెగినట్టు కూడా పేషెంట్స్కు తెలియకపోవచ్చు. ఆశ్చర్యంగా ఒక్కొక్కసారి కండ తెగినా కూడా వాళ్ళు ఆ ఓల్డ్ ఏజ్లో మేనేజ్ చేసుకోకపోవచ్చు. సో మనం ఒకవేళ ఇది జరిగితే ఏం చేయాలి? ఫస్ట్ పేషెంట్ ఎలా నొప్పితో వస్తారు, డిస్లొకేషన్ అయినా, మిడిల్ ఏజ్లో అయినా, ఓల్డ్ ఏజ్లో. సో వాళ్ళ ఇన్కన్వీనియన్స్ని బట్టి, సో షోల్డర్ జాయింట్ పనిచేస్తుందా లేదా, కండలు పనిచేస్తున్నాయో లేదో మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పరీక్ష చేసి మనం చెప్పొచ్చు. సో పరీక్ష చేసిన తర్వాత మనకు సస్పిషన్ అంటే అనుమానంగా ఉంది, ఇది టేర్ ఉండొచ్చు అని అనుకున్నప్పుడు యూజువల్గా బేసిక్ ఎక్స్రే తీస్తాం. కానీ ఓల్డ్ ఏజ్లో అయితేనేమో ఆర్థరైటిస్ లేకపోతే యంగ్ ఏజ్లో డిస్లొకేషన్ అంటే ఇవేమో స్పష్టంగా తెలుస్తాయి. లేకపోతే దాదాపుగా అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే యూజువల్గా ఎంఆర్ఐ కానీ చేసినప్పుడు మనకు కఫ్ టేరు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మిడిల్ ఏజ్లో, ఓల్డ్ ఏజ్లో సో మనం ఒకవేళ సర్జరీ చేయాలా, సర్జరీ చేస్తే పనిచేస్తుందా అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో మనం వయసును బట్టి మన కండలో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మజిల్ అంటే కండలో కండ భాగం ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ అంటే కొవ్వు భాగం తక్కువ ఉంటుంది. మన ఏజ్ని బట్టి, మనం వాడిన దాన్ని బట్టి ఆ కండలో కండ భాగం మెల్లిమెల్లిగా తక్కువ అవుతూ కొవ్వు భాగం ఎక్కువ అవ్వచ్చు. మనం కండ భాగం తక్కువై కొవ్వు భాగం ఎక్కువైనప్పుడు ఒకవేళ మనం ఆపరేషన్ చేసిన కండ భాగం పనిచేయకపోతే రిపేర్ అనేది సక్సెస్ కాకపోవచ్చు. సో డాక్టరు ఆ తర్వాత పేషెంట్ ఇద్దరు ఈ విషయాన్ని గమనించి, సో డాక్టర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే పేషెంట్కు అవేర్నెస్ చెప్పాలి, మనం చేస్తున్నాము రిపేరు. ఒకవేళ కొవ్వు భాగం ఎక్కువ ఉంటే కనుక ఈ రిపేరు మరి పని చేయొచ్చో చేయకపోవచ్చు అనేది పేషెంట్కి ఫస్ట్ మనం ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీ కెన్ టేక్ ద రిస్క్ ఆఫ్ రిపేర్. ఒకవేళ పూర్తిగా ఖండభాగం లేదు, కొవ్వు భాగం లేనప్పుడు సో దేర్ ఆర్ అదర్ కాంప్లికేటెడ్ ఆల్టర్నేటివ్స్. దాన్ని ఏమంటారంటే మజిల్ ట్రాన్స్ఫర్స్ కానీ
లేకపోతే ఓల్డ్ ఏజ్లో రివర్స్ షోల్డర్ అనేవి చేయొచ్చు. కానీ బట్ మనం ఆ యొక్క పేషెంట్ను ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మనం పేషెంట్స్తో డిస్కషన్ చేసి ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం ఆ పేషెంట్ యొక్క లక్షణాన్ని బట్టి వీ కెన్ గో హెడ్.